వెల్కమ్ టు ఎంజీఆర్ ఐఏఎస్ అకాడమీ. సో డియర్ ఆస్పిరెంట్స్, ప్రీవియస్ క్లాస్లో మనం చెప్పుకున్న ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే, ఆల్రెడీ మనం 7th క్లాస్లో ఉన్నటువంటి ఢిల్లీ సుల్తాన్ అనే లెసన్లో వాళ్ళ యొక్క వంశాలు, అలాగే రాజుల యొక్క పరిపాలన విధానాలు అనేది మనం చెప్పుకోవడం జరిగింది. ఈ క్లాస్లో మనం ముఖ్యంగా ఢిల్లీ సుల్తాన్ నాటి రాజకీయ, సాంఘిక, ఆర్థిక జీవన విధానాల గురించి మనం చెప్పుకోబోతున్నామండి. సో స్కూల్ అసిస్టెంట్, సోషల్ స్టడీసు మరియు ఎస్జిటి వాళ్ళకి ఇది ప్రత్యేకంగా ముఖ్యంగా ఉపయోగపడే క్లాస్ అండి. మరియు ఇతర పోటీ పరీక్షలు కూడా ఉపయోగపడుతుందండి. సో కనుక ఎవరైనా సబ్స్క్రైబర్స్ అనేది సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఇప్పుడు మనం క్లాస్లోకి వెళ్దాం. ఢిల్లీ సుల్తాన్ యొక్క రాజకీయ పరిపాలన. సో ఢిల్లీ సుల్తాన్ యొక్క రాజకీయ, సాంఘిక, ఆర్థిక జీవనం. ముందు రాజకీయ పరమైన అంశాలేంటో చూద్దాం. అయితే ఢిల్లీ సుల్తాన్ నాటి పాలనని కేంద్రీకృత పాలన అంటారు. కేంద్రీకృత పాలన ఎలా జరుగుతుందంట? సో కేంద్రీకృత పాలన అనేది ఎలా ఉంటుందంటే, ఈ విధానంలో ముఖ్యంగా పూర్తి అధికారాన్ని చలాయించేది ఎవరంటే సుల్తానే. అయితే సుల్తాన్కు ఉన్నటువంటి అధికారాల్లో ముఖ్యమైనటువంటి రాజకీయ, న్యాయ, సైనిక, మత విషయాలలో సర్వ అధికారిగా ఉన్నటువంటి వ్యవస్థ అధికారి ఎవరంటే సుల్తానే మనం చెప్తాం. సో ఇది కేంద్రీకృత పాలన. ఇక ఈ పాలన ఎలా ఉంటుంది అంటే షరియత్ అనే పిలువబడే నిబంధన ప్రకారంగా ఉంటుంది. అందుకే షరియత్ అనగా ఏంటి? ఇస్లామిక్ నిబంధనల ప్రకారంగా పరిపాలన కొనసాగించే ఒక విధమైనటువంటి నిబంధన మనం ఏమంటాం? షరియత్ అంటారు. ఇక షరియత్ అనగా అంటే అర్థం ఏంటంటే ఇస్లామిక్ న్యాయ సూత్రాలను అర్థం. ఇది కేంద్రీకృత పాలన తాలూకా విధానం. అంటే దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే, సుల్తానే సర్వ అధికారాలకు ప్రథమ ముఖ్య వ్యక్తిగా మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ షరియత్ అనగా ఏంటో మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక రాజ్య విభజన ఎలా ఉంటుంది? ఇక్తా వ్యవస్థ కాస్త ఎలా ఉంటుందంటే పరగణాలుగాను, పరగణాలు కాస్త షిక్కులు కాస్త గ్రామాలుగాను. అయితే ఇక్కడ మనకి మరొకసారి చూడండి, రాజ్య విభజన ఎలా ఉంటుందంటే ఇక్తా వ్యవస్థ, పరిగణాలు, షిక్, గ్రామాలు. ఇక్కడ ఇక్తాదారులు అనేది ఒక వారసత్వ పరంగా వచ్చే పదవి కాదండి, తరచూ బదిలీ అయినటువంటి పదవి. ఇది ఒక సైనిక అధికారులుగా పదవిగా మనం చెప్తాం. వీళ్ళ బాధ్యత ఏంటి? శాంతి భద్రతలను కాపాడటం, సుల్తానుకు సైనిక రెవెన్యూ వసూలు చేయటము, అదేవిధంగా ఇక్తాల నుండి వసూలు చేసినటువంటి ఆదాయం ఏదైతే ఉందో ఆ ఆదాయాన్ని పాలనా అవసరాలకు, సైనిక నిర్వహణకు వినియోగించడం జరుగుతుంది. అలాగే సైనిక పోషణ. ఇక తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే గ్రామ పాలనలో ఢిల్లీ సుల్తాన్ల కాలంలో కేంద్రం అనేది జోక్యం చేసుకోదు అనేది మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్. కేంద్రం జోక్యం చేసుకున్నటువంటి వ్యవస్థలు, ఏ వ్యవస్థలో కేంద్రం జోక్యం చేసుకోదంటే గ్రామ పాలనలో ఏ పరంగా కేంద్రం అనేది జోక్యం చేసుకోదని మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇక తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే చెహల్గనీ వ్యవస్థ అంటాం. అసలు చెహల్గనీ వ్యవస్థ అంటే ఏమిటి? చెహల్గనీ వ్యవస్థని ఎవరు స్థాపించారు అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. చెహల్గనీ వ్యవస్థ అనేది ఎవరు స్థాపించారు? ఇల్టుట్మిష్. చెహల్గనీ వ్యవస్థని ఎందుకు స్థాపించారు అంటే, సుల్తాన్కి ఎవరైనా వ్యతిరేకమైనటువంటి యుద్ధాలను కానీ వ్యతిరేకతను ఎవరైనా చేపడితే వారిని నుండి పూర్తిగా రక్షించే వాళ్ళు చెహల్గనీ. ఒక వ్యవస్థ పేరండి, ఒక దళం అంటారు దీనిని ఇల్టుట్మిష్ ఏం చేస్తారంటే టర్కీ ప్రభువులతో ఒక ఒప్పందంగా ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. అంటే 40 మంది సభ్యులు కలిగినటువంటి సర్దారు కలిగినటువంటి వ్యవస్థను మనం చెహల్గనీ వ్యవస్థను స్థాపించింది ఎవరంటే ఇల్టుట్మిష్. చెహల్గనీ వ్యవస్థ యొక్క ప్రధాన ముఖ్య ఉద్దేశం ఏంటంటే సుల్తాన్కి వ్యతిరేకమైనటువంటి పాలనలో ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళని ఎదిరించి సుల్తాన్ రక్షించడం. ఇదే చెహల్గనీ వ్యవస్థ తాలూకా ప్రధాన ముఖ్య ఉద్దేశం. ఇక సాంఘిక జీవనం ఎలా ఉంటుంది అంటే, ఇక్కడ ఈ ఢిల్లీ సుల్తాన్లు అనేవారు ముస్లిం శాఖ ఎలా విభజన చేస్తారంటే విదేశీ ముస్లింలని, అలాగే భారతీయ ముస్లింలని. ఇక్కడ ప్రథమ స్థానంలో ఉన్న వాళ్ళు ఎవరు ఇస్తారు? విదేశీ ముస్లింలే ప్రథమ స్థానం. ఇక ద్వితీయ స్థానం ఎవరంటే భారతీయ ముస్లింలు. అయితే భారతీయ ముస్లింల యొక్క వృత్తులు ఏంటంటే బోధకులుగా, బోధించేవాళ్ళుగా, న్యాయ అధికారులుగా. ఇలా భారతీయ ముస్లింలకి ద్వితీయ స్థానం అనేది కల్పించడం జరిగింది. అలాగే ఢిల్లీ సుల్తాన్ నాటి శ్రామిక వర్గం ఏంటంటే చేతి వృత్తుల వారు, కళాకారులు, వ్యాపారులు, దుకాణదారులు. వీళ్ళు ఢిల్లీ సుల్తాన్ కాలం నాటి శ్రామిక వర్గం వాళ్ళు. ఇక ఆర్థిక జీవనం ఎలా ఉంటుందంటే
వీళ్ళ యొక్క ప్రధాన వృత్తి ఏంటి? వ్యవసాయం. అంటే ఢిల్లీ సుల్తాన్ల కాలంలో పండినటువంటి పంటలో మొత్తం పంటలో 1/3 వంతు అనేది పన్నుగా వసూలు చేయాలి, పన్నుగా ఇవ్వాలి అనేది ప్రధాన ముఖ్య అంశం. ఇక ప్రధాన పరిశ్రమలు ఏంటంటే వస్త్ర పరిశ్రమ, అలాగే వివిధ కార్ఖానాలు. ఇక్కడ కార్ఖానాలు అంటే ఏంటో మీకు తెలియాలి. కార్ఖానాలు అంటే ఏంటంటే పరిశ్రమలు, కార్యశాలలు. పరిశ్రమలు, కార్యశాలలను మనం ఏమంటాం? కార్ఖానాలు అంటాం. వీటిని ఎవరు చేత స్థాపించడం జరుగుతుందంటే సుల్తాన్లే స్థాపించడం జరుగుతుంది. ఎగుమతులు దిగుమతుల కొరకు ఉత్పత్తులు చేయడం అనేది జరుగుతుంది. ఇది ప్రధాన ముఖ్యమైనటువంటి పరిశ్రమలు. ఇక అంతర్జాతీయ వాణిజ్యం. అంతర్జాతీయ పరంగా ఢిల్లీ సుల్తాన్లు ఏ దేశాలతో ఎక్కువగా వాణిజ్య వ్యాపారం చేసుకునేవారు అంటే ఒకటి పర్షియా, దీన్నే మనం ఇరాన్ అంటాము, అరేబియా అంటాము, ఆఫ్రికా అంటాము, చైనా, యూరోపియన్ దేశాలతో. చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఢిల్లీ సుల్తాన్లు అనేవాళ్ళు ఏ దేశాలతో అంతర్జాతీయ వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకోవడం జరిగిందంటే ఇరాను, అరేబియా, ఆఫ్రికా, చైనా, యూరోపియన్లు. అయితే ఢిల్లీ సుల్తాన్ల కాలంలో వాణిజ్య నగరాలుగా పేరుగాంచినటువంటి నగరాలు ఏంటంటే మొట్టమొదటి ఢిల్లీ, 2 దౌలతాబాద్, 3 లక్నో, 4 లాహోర్, ఇక 5 ముల్తానా. ఇవన్నీ కూడా ఏంటంటే ఢిల్లీ సుల్తాన్ల కాలంలో ప్రముఖ ముఖ్య వాణిజ్య నగరాలుగా మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. మరొకసారి చూడండి, వాణిజ్య నగరాలు అంటే ఢిల్లీ, దౌలతాబాద్, లక్నో, లాహోర్, ముల్తానా. ఇవి ఢిల్లీ సుల్తాన్ కాలం నాటి వాణిజ్య ప్రధాన నగరాలు. అయితే ఢిల్లీ సుల్తాన్ల కాలంలో ప్రధాన ఎగుమతులు ఏంటి? వేటిని ఎగుమతి చేసేవారు అంటే ఇతర దేశాలకి ఇచ్చే వాటిని ఎగుమతులు అంటారు. ప్రత్తి, ముత్యాలు, ధాన్యం, నీలిమందు, సముద్ర ఉత్పత్తులు. వీటిని ఢిల్లీ సుల్తాన్లు అనేవారు ప్రపంచంలో దేశాలకి ఎగుమతి చేసేవారు. ఏంటంటే ప్రత్తి, ముత్యాలు, ధాన్యం, నీలిమందు, సముద్ర ఉత్పత్తులు. చూసారా, ఈరోజు ప్రపంచ దేశాలకి మనం ఎగుమతి చేసే ముఖ్యమైనటువంటిది ధాన్యం, వరి అంటాం. ఆనాటి కాలంలో అంటే మధ్యయుగ కాలంలో కూడా ఇదే విధమైనటువంటి వ్యవస్థ అనేది ఆ కాలంలో ఉందని మీరు అందరూ కూడా, మధ్యయుగమే కాదండి, పురాతన కాలంలో కూడా మనం ఎగుమతి చేసిన అంశం కూడా మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇక తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఢిల్లీ సుల్తాన్ల కాలంలో ఉపయోగించిన నాణ్యాలు ఏంటి అంటే టంకా అంటే వెండి నాణ్యం, జిఠాల్ అంటే రాగి నాణ్యం. టంకా అంటే వెండి నాణ్యం, జిఠార్ అంటే రాగి నాణ్యం. చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అండి. టంకా అనగా ఏదని అడుగుతాడు, రాగియా, వెండియా, బంగారం అని అడుగుతాడు. ఏది టంకా అనగా వెండి నాణ్యం. టంకా, జిటాల్ అనే నాణ్యాలను ఎవరి కాలంలో వచ్చారంటే ఢిల్లీ సుల్తాన్ల కాలంలో. ఇక నెక్స్ట్ కళలు, నిర్మాణాలు. ఇక్కడ అర్ధచంద్రాకార నిర్మాణ శైలి అనేది వీరి కాలంలో ఉంటుందండి. అదేవిధంగా అరబిక్, ఇస్లాం శైలిలు అనేది వీళ్ళ కాలంలో ఉంటుంది. అలాగే ఇక్కడ కళల యొక్క నిర్మాణ అభివృద్ధి ఎలా ఉంటుంది అంటే ఉదాహరణకి వీళ్ళ కాలంలో ఉన్నటువంటి కళల నిర్మాణం ఎలా ఉంటుంది? ఫస్ట్ వన్ అర్ధచంద్రాకార నిర్మాణ శైలి. అలాగే వీరి కాలంలో అరబిక్, ఇస్లాం శైలిల మిశ్రమం. అరబిక్ మరియు ఇస్లాం ఈ 2 మిశ్రమ శైలిల యొక్క నిర్మాణంగా మనం చెప్తాం. అయితే వీళ్ళ యొక్క నిర్మాణ వృద్ధి ఎలా ఉంటుంది? ప్రధానంగా హిందూ వాస్తుశైలి అలంకరణ స్థానంలో చేరినవి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు ఉన్నాయి. ఏంటంటే రేఖాగణిత ఆకారాలు, కాలిగ్రఫీ అంటాం. వీటిని హిందూ వాస్తుశైలి అలంకరణ స్థానంలో చేర్చినటువంటి నిర్మాణాలుగా మనం చెప్తాం. ఇక ఇండో ఇస్లామిక్ శైలి ఏమి వస్తాయి? ఢిల్లీ సుల్తాన్ కాలం నిర్మించిన భవనాలు వస్తాయి, వివరించినటువంటి భవనాలు. అలాగే భారతీయ హస్తకళల యొక్క నిపుణులను ఏర్పాటు చేయడం, శిల్పకారులను నియమించడం. సో ఇది ఇండో ఇస్లామిక్ శైలి తాలూకా విధానం. ఇక ఈ శైలిలో అభివృద్ధి పొందిన కొన్ని నిర్మాణమైనటువంటి నగరాలు ఏంటో చూద్దాం. ఏంటంటే ఒకటి కుతుబ్ మినార్, 2 అలై దర్వాజా, అలై మినార్, ఇక తుగ్లకాబాద్, అలాగే కుబ్రుత్ అల్ ఇస్లాం మసీద్. మరొకసారి చూడండి, ఈ శైలిలో అంటే మనకి ఇండో ఇస్లామిక్ శైలిలో నిర్మించినటువంటి ప్రముఖ నిర్మాణాలు ఏంటంటే కుతుబ్ మినార్ అండి, 2 అలై దర్వాజా, 3 అలై మినార్, 4 తుగ్లకాబాద్, 5 కుబ్రుత్ అల్ ఇస్లామీ మసీద్. ముందుగా నిర్మాణాల్లో మొట్టమొదటిది కుతుబ్ మినార్. కుతుబ్ మినార్ని కట్టింది ఎవరికి అంకితం చేశారు, ఎవరు పునాది వేశారు, ఎవరు పూర్తి చేశారు, ఎవరికి అంకితం చేశారు అనేది మనకి ఇక్కడ చాలా మోస్ట్ ఎగ్జాంపుల్గా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ వన్, ఈ కుతుబ్ మినార్ అనేది ఏంటంటే
కువ్రుత్ ఉల్ ఇస్లామీ మసీద్ ఆవరణలో నిర్మించినటువంటి నిర్మాణం కుతుబ్ మినార్. 2 కట్టింది ఎవరు? కుతుబుద్దీన్ ఐబక్. అలాగే నిర్మాణానికి పునాది వేసింది ఐబక్ అయితే నిర్మాణం పూర్తి చేసింది ఎవరంటే ఇల్టుట్మిష్. ఇల్టుట్మిష్ ఎవరు? కుతుబుద్దీన్ ఐబక్ అల్లుడే ఇల్టుట్మిష్ అంటాం. ఎవరికి అంకితం చేశారు? కుతుబుద్దీన్ బక్తియార్ కాకీకి అంకితం అనేది జరిగింది. ఎవరికి అంకితం చేశారు? కుతుబుద్దీన్ బక్తియార్ కాకీ. నిర్మాణంలో పునాది వేసిందైతే ఐబక్ అండి, పూర్తి చేసిందైతే ఇల్టుట్మిష్. ఎవరికి అంకితం చేశారంటే కుతుబుద్దీన్ బక్తియార్ కాకీ. ఇక ఈ నిర్మాణంలో ఉన్నటువంటి అంశాలు మనం చూద్దాం. కుతుబ్ మినార్ అనేది 4 అంతస్తులలో 74.1 మీటర్ల ఎత్తులో చలువ రాయి ఇసుకతో నిర్మించబడినటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి ఢిల్లీలో ఉన్నటువంటి ఒక నిర్మాణం అండి. ఇది ఢిల్లీ సుల్తాన్ కాలంలో ఐబక్ నిర్మాణంలో పునాది వేయగా ఇల్టుట్మిష్ పూర్తి చేశారు. ఇది దాని యొక్క పూర్తి సమాచారం. ఇక అలై దర్వాజా. ఈ అలై దర్వాజా నిర్మించినటువంటి ఢిల్లీ సుల్తాన్ ఎవరు? ఢిల్లీ సుల్తాన్లో అత్యంత ఎక్కువ కాలం పరిపాలించింది ఎవరంటే అల్లావుద్దీన్ ఖిల్జీ. అల్లావుద్దీన్ ఖిల్జీ. ఖిల్జీ వంశంలో ముఖ్యమైనటువంటి వాడు, ఢిల్లీ సుల్తాన్లో గొప్పవాడు అల్లావుద్దీన్ ఖిల్జీ. కువ్రుత్ ఉల్ ఇస్లాం మసీదుకు అలాగే దక్షిణ ద్వారం వలె నిర్మించినటువంటి వాళ్ళుగా మనం చెప్పుకుంటాం. అయితే నిర్మించింది ఏది? గోపురం, తోరణాలు. అంటే ఈ కువ్రుత్ ఉల్ ఇస్లాం మసీదుకు దక్షిణ ద్వారం వల్ల నిర్మించడం జరిగింది. నిర్మించిన నిర్మాణాలు ఏంటంటే గోపురం మరియు తోరణాలు అనేవి నిర్మించడం అనేది జరిగింది. ఇది అలై దర్వాజా యొక్క నిర్మాణం. ఎవరు నిర్మించారు అంటే అల్లావుద్దీన్ ఖిల్జీ. దేని ద్వారా నిర్మించారు, ఎలా నిర్మించారని చెప్పాం? కువ్రుత్ ఉల్ ఇస్లాం మసీదు దక్షిణ ద్వారం వల్ల నిర్మించారండి. నిర్మించినవి ఏంటంటే గోపురం, తోరణాలు. ఇక తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ట్రుబిట్ శైలి అంటాం. ట్రుబిట్ శైలి. ట్రుబిట్ శైలి అంటే ఏంటి? 2 నిలువ స్తంభాల పైన అడ్డంగా ఒక దూలం పెట్టి పైకప్పులు, తలుపులు, కిటికీలు తయారు చేసే విధానాన్ని మనం ఏమంటామంటే ట్రుబిట్ శైలి అంటాం. మరొకసారి చూడండి. 2 నిలువు స్తంభాల పైన అడ్డంగా ఒక దూలం పెట్టి పైకప్పులు, తలుపులు, కిటికీలు తయారు చేసే విధానాన్ని మనం ఏమంటాం? ట్రుబిట్ శైలి అంటాం. ఇక ఆర్కుట్ శైలి అంటే ఏంటి? ఆర్కుట్ శైలి. ఆర్కుట్ శైలి అనగా ఏంటంటే తలుపులు, కిటికీల పైన బరువును మోయేటట్లుగా ఉండే ఒక ఆర్చ్ వంటి నిర్మాణాన్ని మనం ఏమంటాం? ఆర్క్యూట్ శైలి అంటాం. ట్రుబిట్ శైలి అనగా 2 నిలువు స్తంభాల పైన అడ్డంగా ఒక దూలం పెట్టి పైకప్పులు, తలుపులు, కిటికీలు తయారు చేసే విధానాన్ని మనం ట్రుబిట్ శైలి అంటాం. ఇక ఆర్క్రట్ శైలి అంటే ఏంటి? ఆర్క్రట్ శైలి అంటే ఏంటంటే తలుపులు, కిటికీల పైన బరువును మోయినట్లుగా ఉండే ఒక ఆర్చ్ వంటి నిర్మాణాన్ని మనం ఏమంటాం? ఆర్క్రట్ శైలిగా మనం అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇక ఈ ఢిల్లీ సుల్తాన్ కాలం నాటి ముఖ్యమైన పండితులు ఎవరంటే చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అండి. పండితులు అడుగుతాడు. ఎవరంటే ఒకరి ఆల్ బెరూని, 2 అమీర్ ఖుస్రో, 3 అమీర్ ఖుస్రో. మరొకసారి చూడండి. ఫస్ట్ వన్ ఆల్ బెరూని, 2 అమీర్ ఖుస్రో. ఇక ఆల్ బెరూని గురించి చూద్దాం. ఆల్ బెరూని అనేవారు ఎవరు? పర్షియన్ పండితుడు. ఈయన్ని ఆదరించినటువంటి ఢిల్లీ సుల్తాన్ ఎవరు అంటే మహమ్మద్ గజ్నీ. అంటే సంస్కృతాన్ని బాగా నేర్చుకొని, సంస్కృతాన్ని బాగా తెలుసుకొని ఈ సంస్కృత గ్రంథాలు ఏవైతే ఉన్నాయో అరబిక్ భాషలోకి అనువదించడం జరిగింది. అలాగే ఈయన్ని బాగా ఇన్స్పిరేషన్ చేసింది, ఈయన్ని ఒక మంచి మార్గంలో తీసుకొచ్చినటువంటి మన భారతదేశంలో ఇతిహాసాల్లో ముఖ్యమైనది ఏంటంటే ఉపనిషత్తులో భగవద్గీత. ఈ భగవద్గీత చాలా బాగా ఎక్కువగా ప్రభావితమైనటువంటి పండితుడిగా చెప్పుకుంటాం. ఎవరు? ఆల్ బెరూని. ఈయన గ్రంథం ఏదంటే చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఆల్ బెరూని గ్రంథం తారిక్ అల్ హిందీ. ఈ తారిక్ అల్ హిందీ అనగా ఏంటి? భారతదేశ చరిత్ర అంటాం. ఇక నెక్స్ట్ అమీర్ ఖుస్రో. ఇక తర్వాత పండితుడు ఎవరంటే అమీర్ ఖుస్రో. ఈయన కూడా పర్షియన్ కవి అంటాం, గాయకుడు అంటాం. అనేక రచనలు చేయడం జరిగింది. ఆ రచనలో ద్విపద పద్యాలు అంటారు. ద్విపద పద్యాలు అంటే ఏంటి? దోహాలు అంటాం. దోహాలు అనగా ఏంటి? 2 పంక్తులలో రాయబడినటువంటి పద్యాలు. ఈయన రచించింది ఏంటంటే టుటి ఐ హిందూ. ఇది రచన. ఇక బిరుదులు ఏంటి? భారతదేశపు చిలుక. దీన్ని మనం భారతదేశ చిలుక అని ఎవరిని పిలుస్తామంటే అమీర్ ఖుస్రో. ద
ఫేవరెట్ ఆఫ్ ఇండియా, ద పేరెట్ ఆఫ్ ఇండియా, ద పేరెట్ ఆఫ్ ఇండియా, ద ప్యారెట్ ఆఫ్ ఇండియాగా పిలువబడేవారు ఎవరు? ద ప్యారెట్ ఆఫ్ ఇండియాగా పిలువబడేవారు అంటే అమీర్ ఖుస్రో. ఇప్పుడు చివరిగా మనకి ఈ ఢిల్లీ సుల్తానా పతనం ఎలా అయ్యింది అంటే వీళ్ళ కాలంలోనే ఎక్కువగా తుగ్లక్ కాలం నుండి పతనం మొదలైంది. తుగ్లక్ కాలం నుండి పతనం మొదలైందండి. సుల్తాన్ల పాలన నుండే దక్షిణ భారతదేశంలో స్వతంత్ర రాజ్యాలుగా పేరుగాంచినటువంటి రాజ్యాలు ఏంటంటే ఒకటి విజయనగరం, రెండు బహుమని. అయితే అలాగే మనకి మొఘల్ ఎంపైర్ అయినటువంటి ముఖ్యమైనటువంటి 1526లో పానిపట్ యుద్ధం, మొదటి పానిపట్ యుద్ధంలో ఇబ్రహీం లోడితో చాకచక్యంతో పోరాడి ఇబ్రహీం లోడిని అంతం చేసి మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించినటువంటి వ్యవస్థగా చెప్పుకుంటాం. ఆయన పేరే బాబర్. ఇది ముఖ్యమైనటువంటి ఢిల్లీ సుల్తాన్లు. ఇలా 7th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఇవ్వబడినటువంటి ప్రతి ఒక్క ముఖ్యమైనటువంటి పాయింట్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి. ఇది కేవలం 7th క్లాస్ వరకు మాత్రమే. దీనికి అనుసంధానమైనటువంటి ఇన్డెప్త్లో ఇంటర్మీడియట్లో కూడా తర్వాత మీకు చెప్పడం జరుగుతుందండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు మనం చెప్పుకున్నటువంటి ఢిల్లీ సుల్తాన్ యొక్క పరిపాలన విధానాలు, ముఖ్యమైనటువంటి అంశాలు. మరొకసారి చూడండి, రిపీట్ చేస్తున్నాను. ఇందులో మనకి ఇంపార్టెంట్గా అడిగేది ఏంటంటే ఒకటి పండితుల గురించి అడుగుతాడు, అలాగే వాళ్ళ శైలి గురించి అడుగుతాడు. ఇక 3 వాళ్ళ నిర్మాణంలో ఉన్నటువంటి శైలి, అలాగే వాళ్ళ నిర్మాణాలు ఎవరు కట్టారు, అలాగే ఎగుమతులు దిగుమతులు, అలాగే చెహల్గనే వ్యవస్థని ఎవరు స్థాపించారు. ఇది ముఖ్యంగా ఈ లెసన్లో అంటే ఇప్పుడు చెప్పిన టాపిక్లో హైలైట్ టాపిక్గా మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ అడిగే వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఈ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే మీరు ఇచ్చే మాకు ప్రోత్సాహం ఏదైనా ఉన్నట్లయితే లైక్ చేసి షేర్ చేసి మరింత నాలెడ్జ్ని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.